the temple set that you erected looks so convincing, looks so real. So I believe a lot of members from the crew um, actually, went and prayed to the Shivlinga. If would you want to narrate that? అది యాక్చువల్గా అది ఫుల్ టెంపుల్ సెట్ కాదు. మైసూర్ నుంచి 40 కిలోమీటర్స్లో ఒక నంబి నారాయణ స్వామి టెంపుల్, అది కరైతొన్నూరు అని విలేజ్, 1500 years ఓల్డ్ విలేజ్. మేము దానికి వేరే ఈ ఐడల్ ఉండేది లోపల, నంబి నారాయణ స్వామి. మాకు శివలింగం కావాలి కాబట్టి అక్కడ పెట్టి చేసాం. అది టూరిస్ట్ ప్లేస్ జనరల్గా. పర్ డే ఒక 1000 to 2000 వచ్చేవాడు. ఆ పూజ జరిగే టైంలోనే ఆ డోర్స్ ఓపెన్ చేసేవాళ్ళు. మిగతా అంతా మా శివలింగం ఉండేది అక్కడ. అందరూ వచ్చి శివలింగం దండం పెట్టి వెళ్ళిపోయేవారు. అక్కడే దండం పెట్టి లావణ్య ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు చాలా భక్తిగా లోపలికి వస్తుంది. ఎక్కడ దండం పెట్టుకోవాలి, ఇది మా దేవుడు దండం పెట్టుకోవాలి, శివలింగం దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయింది. అందరూ నవ్వుతున్నారు. నేను అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను, అది కాదు ఇది మనం పెట్టామని. సో ఆ అమ్మాయికి తెలుసు షూటింగ్ అని, అయినా ఐడల్ ఏంటో తెలియలేదు అంటే, సో ఓకే థియేటర్లో కూడా ఇలా ఫీల్ అవుతారు అనుకున్నాను. అవి 2 temples చేసాము. ఒక టెంపుల్ వచ్చి వేణుగోపాల స్వామి టెంపుల్ ఆపోజిట్ ఉంది. ఆ టెంపుల్లో ఐడల్ 3000 years old. 3000 years old. ఆ టెంపుల్లో ఒక స్నేక్ ఉంటుంది. ఇప్పుడు మేము చూసాం, తిరుగుతూ ఉంటుంది అలా. ఆ నంబి నారాయణ స్వామి టెంపుల్లో ఆ ప్రసాదం అంతా పెట్టారు, నైట్ పాలు పెట్టేసి వెళ్తారు. మార్నింగ్ వచ్చేసరికి ఆ స్నేక్ ఆ పాలు తాగుతుంది. అది ఖాళీగా ఉంది అంటే అది ఆ బౌల్ స్నేక్ వచ్చింది. 2-3 times జరిగింది అలా. మేము ఉన్నప్పుడు కూడా చెప్పాను. సో షూటింగ్ అని కాదు, ఆ టెంపుల్లోకి వెళ్తే చెప్పులు తీసుకెళ్ళి అందరూ అంత భక్తిగా షూటింగ్ చేసాం. ఒక జర్నీ ఒక ఫన్నీగా స్టార్ట్ అయ్యి, ఆ క్యారెక్టర్ చాలా జోవియల్గా స్టార్ట్ అయ్యి, ఆ క్యారెక్టర్కి తెలియవలసిన ఒక సీక్రెట్ ఏదో ఒక ట్విస్ట్ రివీల్ అయ్యి, అక్కడి నుంచి ఎమోషన్ చేంజ్ అయ్యి, ఆ టైంకి